వనపర్తిలోని రాజీవ్ చౌక్ లో రోడ్డు పక్కన బాధితుల దగ్గర వసూలు చేసిన డబ్బులు వాపస్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ నేత లక్కాకుల సతీష్ డిమాండ్ చేశారు. డబ్బు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర 50,000 రూపాయల ప్రకారం లక్షలాది రూపాయలు లంచం తీసుకుంటున్నారని చెప్పారు. చాలా సంవత్సరాల నుండి రోడ్డు పక్కన ఉన్న వారికి స్థలం ఇవ్వకుండా లంచం ఇచ్చిన వారికే అవకాశం ఇచ్చారంటూ విమర్శించారు. వనపర్తి టౌన్ చరిత్ర వ్యక్తులు నిజాయితీ తనకు తెలుసన్నారు. ప్రజలందరినీ గమనిస్తున్నారని ఆయన చెప్పారు. మున్సిపల్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. మున్సిపల్ పాలన ఆహ్వానంగా ఉందని ఆయన విమర్శించారు. ఒక పెదవ పౌరుని రోడ్డు మీదకి పిలుస్తావా, రోడ్డు మీద పిలిచి మాట్లాడతారని ఒక క్వశ్చన్ చేసి, అయ్యా పెదవ పౌరుడు కనుకనే సమస్య రోడ్డు మీద ఉంది కనుకనే రోడ్డు మీదకి రమ్మన్నాం. అది రోడ్డు మీద సమస్య కాకుంటే మున్సిపల్ ఆఫీసులో మధ్యలో కూర్చొని మన సొంత వ్యక్తిగతమైన సమస్యలు ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ సమస్య రోడ్డు మీద ఉంది, సమస్య మున్సిపాలిటీది, సమస్య ప్రజలది, అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులది. ఆ వ్యాపారస్తులందరూ మేము ముందు వచ్చి అడిగినప్పుడు ఏమన్నారంటే, మేము 8 నెలల క్రితం 50,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చినాం. ఆ మున్సిపల్ చైర్మన్ గారు తీసుకున్నారు, ఇవాళ రేపని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పటికి 8 నెలలు అయింది. మేము నిన్న గట్టిగా అడిగితే ఈయన మట్టి కొట్టించిన అన్నాడు. 50,000 రూపాయలు ఇచ్చి ఉంటే 50,000 రూపాయలు మున్సిపాలిటీలో రిసిప్ట్ ఉంటుంది, 50,000 రూపాయలు డీడీ రూపకంగా ఉంటుంది. అవన్నీ కాకుండా నీవు వ్యక్తిగతంగా పైసలు తీసుకొని నువ్వు ప్రజలు 10 మందికి చెప్పే ప్రథమ పౌరుడు నువ్వే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ పోంగా ఇవాళ వాళ్ళకి ఎక్కడ ఏది తప్పు చేసి తప్పుగా చూస్తే మనకి మేము అధికార పార్టీ కనుక ఎవరికి ఉన్నాం. ఇద్దరు 2 నెలల క్రితం ఈ విషయం తెలిసిందే అది ఏం జరుగుతుందో తర్వాత దేవుడి కనుక. ఈ రోజు మీరు ఆ రోజు అవినీతి చేసినని తెలిసింటే ఆ రోజు ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నాం కనుక మేము ఏం చేస్తున్నాం, ఈ దౌర్జన్యం తట్టుకొని ఇవాళ చేస్తుంది. ఇది గోవర్ధన్ ఫస్ట్ మంచి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, ఎన్నుకోబడ్డ చైర్మన్ కమిషనర్ ఏదైనా తెలిసింది ఏ ఆలోచన ఏం జరగదు. చైర్మన్ పర్మిషన్ ఇస్తారండి. కమిషనర్ గారు అంటే మాకు ఎలాంటిది లేదా రోజున మట్టి మంచిగా పంపించినా ఏం లేదన్నా దానికి అర్థం అంటే వీళ్ళు అవిలో డబ్బు తీసుకున్నారని అంగీకరణ కాదా? ఇలాంటి ఒక 20 సంవత్సరాలు సృష్టించినాక 20 నిమిషాలు అవి చెప్పడం వైపు 20 నిమిషాలు డబ్బులు కనపడాలంటే ఎక్కడ పోయినా 20 నిమిషాలు సంబంధితం